ప్రజాస్వామ్యం మీద దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతుకని వినిపించకూడదు అనే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట ఈ దాడి. ఇంతకుముందు బీహార్లో ఇటువంటి యాసిడ్ దాడులు, పెట్రోల్ దాడులు జరుగుతాయని చెప్పేసి విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు కొడుకు చేసే అరాచకాలని ఈ రోజున నా ఇంటి మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని భౌతికంగా దాడి చేయాలని చెప్పేసి ఒక పక్కా ప్లాన్ పన్నిన లోకేష్ చేసిన రెడ్ బుక్ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలే కూడా, యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది. రాజ్యసభలో చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, హ్యూమన్ రైట్స్లో చర్చ జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద యాసిడ్ పెట్రోల్తో దాడులు చేయొచ్చు, యాసిడ్ పెట్రోల్ బాంబులు కూడా వేయొచ్చు అని చెప్పేసి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ అనే వ్యక్తి ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట.